హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తిరుమలలో తొక్కిసలాట అంశానికి సంబంధించి చాలా వీడియోస్ చెప్పాను నేను రకరకాల పాయింట్స్ పైన. సో ఇప్పుడు చివరిగా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థలు చాలా సందర్భాల్లో మీడియా పైన వార్తలు చేశాను. ఆంధ్రప్రదేశ్లో మీడియా సంస్థలు వార్తల్ని వార్తల కోణంలో కాకుండా పార్టీల కోణంలో చూడకండి అని చెప్పడం అత్యాసే. ఎందుకంటే మీరు పార్టీల కోణంలోనే పనిచేస్తున్నారు. బట్ అలా చూడకండి, దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతుందని మరోసారి చెప్దామని. ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగింది, 6 చనిపోయారు, దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు, అస్వస్థతకు గురయ్యారు, హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంత పెద్ద ప్యానిక్ క్రియేట్ అయిపోయింది. భక్తులు ఎవరు వైకుంఠ ద్వార దర్శనానికి రావడానికి భయపడిపోయి మొత్తం ఎవరికి వాళ్ళు టూర్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. చాలామంది రావడానికి కూడా వెనకడిగేస్తున్నారు. ఆ క్యూ లైన్లో ఏమైపోతుందనే భయాన్ని క్రియేట్ చేశారు. ఈ క్రియేట్ అవ్వడానికి మొత్తం జరగడానికి కారణం ఏంటి అంటే, ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. తిరుపతిలో ఎవరిని కదిపినా ఇది మెయింటైన్ చేయలేకపోయారు, మానవ తప్పిదం, వ్యవస్థ ఫెయిల్యూర్ అని అందరూ మాట్లాడుతున్నారు. ఇది వ్యవస్థ ఫెయిల్యూర్ కాదు అని మాట్లాడిన ఒక్క వ్యక్తి కూడా లేరు. అందరూ అదే మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ స్థాయిలో ప్రభుత్వం ఫెయిల్యూర్గా దీన్ని చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థాయిలో టీటీడీ ఫెయిల్యూర్గా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. ఇంత జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా మాత్రం ఇది జస్ట్ ఒక హ్యాపెనింగ్గా రాస్తుంది. హ్యాపెనింగ్గానే రాయాలి, ఇలాగే రాయాలి, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరినో ఏదో ఆపాదించేసి ఇమీడియట్గా ఉరిశిక్షలు వేసేయండి, చంపేయండి, పొడి చేయండి అనాల్సిన అవసరం మాత్రం లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఊహించండి. ఒక్కసారి ఊహించండి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉన్నాడు అంటే, ఈరోజు కొంత దాచేద్దాం, కొంత చూపించకుండా ఆపేద్దాం, కొంత ఇంకా ఏదో తగ్గించి చెప్దాం ఇష్యూని అని భావిస్తున్నా, అని రాస్తున్నా, అని చూపిస్తున్న టీవీ ఛానళ్ళు, పేపర్లన్నీ ఆ రోజు ఎలా బిహేవ్ చేసుండేయో, ఎంత తాండవం చేసుండేయో, ఎంత ఉన్మాదంగా వార్తలు రాసుండేయో ఒకసారి ఆలోచించండి. ప్రజలకు కూడా వీళ్ళు డబుల్ స్టాండర్డ్గా ఎలా ఉంటున్నారో తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ప్రజలు కూడా ఒకసారి ఆ సందర్భానికి యాట్రిబ్యూట్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా రాశారు, ఇప్పుడు ఇలా ఎందుకు రాస్తున్నారు, ఎలా ఎందుకు రాశారు అనేది ఒకసారి కంపేర్ చేసుకుంటే వీళ్ళ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ స్టాంపింగ్ జరిగి ఉంటే, టీటీడీ చరిత్రలో ఎప్పుడు జరగలేదు, జగన్మోహన్ రెడ్డి అపచారం చేశాడు కాబట్టి జరిగింది, స్వామివారి కోపం వచ్చింది, స్వామివారు ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని కోరుకుంటున్నారు, స్వామివారి కోపానికి కారణమే ఇది, కొండపైన ఒక క్రిస్టియన్ని ముఖ్యమంత్రిగా ఉన్నారు, క్రిస్టియన్ బట్టలు తీసుకొచ్చారు, క్రిస్టియన్ భార్య లేకుండా కొండపైకి వచ్చారు కాబట్టి ఇది జరిగింది, డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామి దగ్గరికి వెళ్ళారు కాబట్టి ఇది జరిగింది, ఇలా కోకొల్లలుగా వార్తలు రాసుండేవాళ్ళు. ఇది ఉన్మాద వార్తలు, విషం కక్కడం, దుష్ప్రచారం చేయడం, ప్రజల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయడం అని నేను గతంలో చాలా సందర్భాలను చెప్తున్నా. అదే జరిగి ఉండేది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటి అంటే, గతంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి కూడా ఈ మీడియా రాసిందంతా అవాస్తవం, అబద్ధం. జగన్మోహన్ రెడ్డి పైన దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో శ్రీవారి పైన దుష్ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డిని తప్పుగా చూపించాలనే నెపంతో శ్రీవారికి అపచారం జరిగింది అంటూ దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్ని క్షోభకు గురి చేశారు. జరగని అపచారాన్ని జరిగింది అని ప్రజల మెదళ్ళలోకి నాటారు. అత్యంత పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డు తినాలనే భక్తులకు ఇది తినొచ్చా లేదా అనే ఒక భయాన్ని క్రియేట్ చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే పేరు కోసం, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేయడం కోసం శ్రీవారిని, శ్రీవారి పవిత్రతని, శ్రీవారి విశిష్టతని, శ్రీవారి లడ్డు పవిత్రతని కూడా ఫనంగా పెట్టి వార్తలు రాశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కూడా దానికి రెట్టింపు వార్తలు రాసేవాళ్ళు, దానికి రెట్టింపు యాగి చేసేవాళ్ళు, దానికి రెట్టింపు గొడవ చేసేవాళ్ళు. దయచేసి ఇటువంటి వాళ్ళ మనస్సులను ఆ శ్రీవారు కడగాలని కోరుకుంటున్నా. ఇటువంటి వాళ్ళ మనస్సుల్లోని చెడు ఆలోచనల్ని ఆ శ్రీవారు తీసేయాలని కోరుకుంటున్నా. ఇటువంటి ఉన్మాద వార్తలు రాస్తున్న వాళ్లకు అటువంటి దరిద్రపు ఆలోచనలు రాకుండా చూడాలని కోరుతున్నా. సో ప్రజలకు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఈ పత్రికలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం కాకుండా తమ ప్రయోజనాల కోసం శ్రీవారి, జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థి కాదు, వీళ్ళకే ప్రత్యర్థిగా ఫీల్ అవుతున్నారు, వీళ్ళే వార్తలు రాస్తున్నారు.
తమ ప్రయోజనాల కోసం శ్రీవారి పైన వార్తలు రాయడానికి, శ్రీవారిని తప్పుగా చూపించడానికి కూడా ఎక్కడ వెనకాడట్లేదు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా కనపడుతోంది. కాబట్టి లడ్డూ అంశం సందర్భంలో క్షోభపడ్డ వాళ్ళు, బాధపడ్డ వాళ్ళు, ఆందోళన చెందిన వాళ్ళంతా కూడా మీ మనస్సుని తమాయించుకోవచ్చు. అక్కడ తప్పు జరగలేదనే నిర్ధారణకి మీరు రావచ్చు. ఇంకా సిట్టో అట్టో ఇది ఇంకేదో అవసరంలా. వీళ్ళ వ్యవహార శైలి చూస్తే అర్థమైపోతుంది. వీళ్ళ వ్యవహార శైలిని చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి అపచారం జరగలేదు అనే కంక్లూజన్కి దీన్ని బట్టే మీరు రావచ్చు. శ్రీవారి భక్తులందరికీ కూడా ఇది నా విజ్ఞప్తి.